ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. రాకపోకలు అన్నప్పుడు మనం బయటికి వెళ్తుంటాం, వస్తూ ఉంటాం, అనేక ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ఉద్యోగాలకు వెళ్ళేవారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళేటువంటి యవనస్తులు, యూనివర్సిటీకి చదువుకుంటున్నవారు, అలాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, పొలం పని చేసుకున్న రైతులు, చేపలు పట్టే జాలర్లు, ప్రతి మనిషి కూడా ఉదయం లేచాక బయటికి వెళ్ళక తప్పదు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి మనిషి బయటికి వెళ్ళక తప్పదు. జ్ఞానం నేర్చుకోవడానికి పిల్లలు వెళ్తుంటే సంపాదించుకోవడానికి పెద్దలు వెళ్ళాలి. కనుక ప్రతి మనిషి బయటికి వెళ్తూ వస్తూనే ఉండాలి. వస్తున్నప్పుడు మనం కాపాడబడాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని కాపుదల మనకు కావాలి. ఎంతోమందిని మనం చూసే ఉంటాం జీవితంలో. ఇప్పుడే వస్తానని చెప్పిన వారు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారని వార్తల్లో వినిపిస్తుంటాయి. వార్తాపత్రికల్లో అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంతలో ఇంక కొద్ది నిమిషాలు ఇంటికి చేరతారన్నప్పుడే కన్ను మూశారని, వారి బిడ్డల వివాహానికి అటెండ్ అవుతూ మధ్యలోనే కన్ను మూశారని, శుభకార్యం జరగబోతున్న సమయానికే ఆ పెళ్లి కుమారుడు నిద్రించాడని, ఆ పెళ్లి కుమార్తె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిందని రకరకాల సందర్భాలు మనకు వినబడుతుంటాయి. కొన్ని చాలా విచారకరంగా ఉంటాయి. చక్కగా అందరూ నిద్రపోతారు, రాత్రికి రాత్రి భూకంపం వస్తుంది. అప్పుడే శిథిలాల కింద సమాధులు అయిపోయిన వాళ్ళు ఎంతోమంది చక్కగా నిద్రపోతారు. ఉదయకాలం మార్నింగ్ వాక్ చేస్తున్నారు, బీచ్ ఒడ్డున సునామీ వస్తుందని ఎవరు ఊహించలేదు. సడన్గా సునామీ వచ్చింది, వారందరినీ తీసుకుని వెళ్ళిపోయింది. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదని మనం తెలుసుకొని, ప్రభువా మా మార్గంలో నీ కాపుదలు మాకు కావాలి, నేను బయటికి వెళ్ళినప్పుడు లోనికి వచ్చినప్పుడు నీ కాపుదలు నాకు కావాలి దేవా అని నువ్వు వేడుకుంటున్నట్లయితే, పరలోక తండ్రి తన వాగ్దానాన్ని బట్టి నువ్వు ప్రార్థిస్తున్నావు గనుక, దేవుని వాక్యానికి లోబడ్డావు గనుక, దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నావు గనుక నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాయంట. ఇప్పుడు దేవదూతలు నాకు పక్షంగా ఉన్నప్పుడే నేను క్షేమంగా ఉండగలను. ఈ సమ్మర్లో చాలామంది ప్రయాణం ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు. దేవుని కాపుదలు ఉండాలని ప్రార్థన చేసుకుని వెళ్ళండి. కుటుంబాలుగా బయలుదేరుతున్నారా, పిల్లలతో పాటు బయలుదేరుతున్నారా, వెళ్ళండి, తప్పలేదు. కుటుంబాలుగా ఉండండి, ప్రార్థన చేసుకోండి, దేవుని కాపుదల కొరకు ప్రార్థన చేయండి. అక్కడ ఏదైనా ప్రమాదం ఉంటే ముందే తప్పించు ప్రభు అని ప్రార్థన చేస్తే, మీరు ఎక్కే టయానికి ప్లేస్ లేదు, ఆగండి, మీరు బయట ఉండండి చెప్పొచ్చు అతను. అవునండి, మేమంతా వచ్చామండి, ఎక్కడానికి వచ్చాం, మాకు బోట్లో ప్లేస్ ఇవ్వండి. లేదండి, మీరు లేట్ అయిపోయారు, మీరు ఆగాలి అని చెప్పి ఆపారనుకోండి, దేవునికి స్తోత్రం చెప్పాలి మీకు. ఎందుకంటే ఏదో ప్రమాదం ఉండొచ్చు, దేవుడు మీకు అవకాశం ఇవ్వకుండా ఆపాడు. మీకు ఆ ప్రమాదంలో జరగకుండా పడకుండా దేవుడు తప్పిస్తున్నాడు. సో నీటి మార్గము ద్వారా బోట్లలో వెళ్తున్నా, షిప్పుల్లో వెళ్తున్నా నీటి మార్గంలో దేవుని కాపుదలు కావాలి. అలాగనే ఆకాశ మార్గంలో దేవుని కాపుదలు కావాలి. రోడ్డు ప్రయాణాల్లో మనకు దేవుని కాపుదలు కావాలి. రైల్వేస్ కావచ్చు, రోడ్వేస్ కావచ్చు, ఎయిర్వేస్ కావచ్చు, అన్ని మార్గముల్లో దేవుని కాపుదలు కావాలి. ప్రభువా నిరంతరము నీ కాపుదలు మాకు కావాలని ఆశిస్తున్నాం. మీ దాసుడు వెళ్తున్నప్పుడు మీ కాపుదలు ఇవ్వండి, మీ దాసురాలు వెళ్తుండగా మీ కాపుదలు ఇవ్వండి, వారి కుటుంబం ప్రయాణం చేస్తున్నప్పుడు నీ కాపుదలు ఇవ్వండి, అలాగే మా కుటుంబాలు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ కాపుదల దయచేయండి. మన కోసం మాత్రమే కాదు, సంఘాలన్నిటి కొరకు ప్రార్థించండి. దేవుని కాపుదల మనకు ఉండాలని ఆశపడి వారి చేతిని పైకెత్తగలరా? ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి, ఈ వాగ్దానం నెరవేరాలని. మార్గంలో వెళుచున్నప్పుడు వచ్చినప్పుడు నీ ప్రొటెక్షన్ మాకు దయచేయము. అనుదినం మేము చేస్తున్న దైనందిన జీవితంలో, డే టు డే లైఫ్లో ఏ పనులకు వెళ్తున్నా, పిల్లలకు వెళ్తున్నా, స్కూల్కి వెళ్తున్నా, కుటుంబాలుగా యాత్రలకు వెళ్తున్నా, నీ కాపుదల నీ ప్రజలకు దయచేయండి మా ప్రభువా. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకు ఇమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.